ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలగా మరొక సంవత్సరం అనేది మన కళ్ళ ముందే వెళ్ళిపోతుంది. సంవత్సరాలు గతించిపోతున్నవి, వయసు పైబడుతుంది. దేవునిలో మన బ్రతుకులు ఎప్పటికప్పుడు మనము సరిచేసుకుంటూ, చక్కపరుచుకుంటూ, పవిత్రపరుచుకుంటూ మరి జీవితాన్ని ముందుకు మనము సాగిపోవాలి. ఎందుకంటే మన ప్రయత్నము, మన భక్తి జీవితము, మన ఈ ప్రయాసము ఈ లోకములో ఏదో సంపాదిద్దాం, ఈ లోకములో ఏదో పొందుకుందాము అని మాత్రం కాదు. ఎందుకంటే మన ఈ ప్రయాసం అంతా, ఈ ప్రయత్నం అంతా మరణిస్తే మహాలోకానికి మనం వెళ్ళిపోవాలి. మన తండ్రి అయిన దేవుడు యెహోవా దాన్ని సృష్టించాడు. సృష్టించిన సృష్టికర్త దానిలో మనము సంతోషముగా, ఆనందముగా ఉండాలని దేవుడు మనకిచ్చేటువంటి సమయములో దేవుని మాటలు వింటూ మనలను మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే దేవుని వాక్యం మనతో మాట్లాడుచు ఉన్నది. మనలను ఎవరు చేసుకోవాలమ్మా? మనలను మనమే సరి చేసుకోవాలి. ఈ వాక్యము మనల్ని సరిచేయాలి. ఎందుకంటే భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎన్ని ప్రమాదాలండి కదా. నన్నే చూసాం. ఇక్కడ పలమూరు మళ్ళీ వేళ ఒకటి క్రిస్మస్ అయిందంట, కేక్ కట్ చేశారు. 3 కుర్రాళ్ళు బైక్ మీద కారుని ఓవర్టేక్ చేయబోయి వెళ్ళి వాడు 2 చచ్చిపోయారు. స్పాట్. కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎంతమంది అండి. నాకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. మా అన్నము మేమే తిందుము, మాకు భర్తగా ఉండు అని బతిమాలుతూ ఉంటారు స్త్రీలు. ఏం బతిమాలరమ్మా? నీవు మాకు భర్తకుంటే సరిపోతుంది. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి. ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుందండి. పురుషుడు యవ్వనస్తులకు చచ్చిపోతున్నారండి. ఎంతమంది విధవరాలు అయిపోతున్నారో తెలుసండి. ఎంతమంది అండి. అయినా సమాజంలో భయం లేదు, భక్తి లేదు, అహంకారం పెరిగిపోయింది. ఒకడు నాకు చెప్పడం ఏంటి, నేను వాళ్ళ మాట వినటం ఏంటి, అసూయ ఎన్నో పెరిగిపోయినవండి. ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలు. చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని మనం ముందు కొనసాగించుకోవాలి. చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. సరే, అయితే ఇక్కడ దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఈ 66 పుస్తకాల ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకైనా ఇచ్చాడు. 66 పుస్తకాల ఈ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీనిని మనము చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇందులో ఉన్నది మనకు సరిపోతుంది. ఇది దాటి మనం బయటికి వెళ్ళవలసిన పని లేదు, ఇది తీసేయవలసిన పని లేదు. ఎందుకంటే ఇంకా మనకు కావాలంటే ఇంకా ఎద్దుడు. మనకు అవసరం లేదు, మనకది అవసరం లేదు. ఇవాళ కూడా చాలామంది ఏ కదండి ఇంకా ఉన్నాయి అంటున్నారండి. ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం. మార్కెట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయమ్మా? ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయి? అన్ని రకాల కూరగాయలు ఉంటాయి. అన్నీ తెచ్చేసుకుంటావేంటి? నీకే అవసరం అయితే తెచ్చుకుంటావు. నీకు అవసరం లేని వద్దు. ఆడు అంటాడు వ్యాపారస్తుడు, ఈ బాగుంటాయమ్మా, చాలా టేస్ట్గా ఉంటాయి అంటాడే. మాకు వద్దయ్యా, మాకు వద్దంటాం. వాడు చెప్పిన సరే మాకు వద్దంటాం. అలాగే ప్రవక్తలు రచించిన గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడు అవన్నీ వద్దు, ఈ సరిపోతాయని 66 పుస్తకాలని ఒక గ్రంథస్థ రూపంలో చేసి దేవుడు మనకి ఇచ్చాడు. దీనిని మించి మనం ముందుకి వెళ్ళవలసిన పని లేదు, దీనిలో నుంచి తీసేవలసిన
పని అస్సలు లేదు, ఇది సరిపోతుంది. ఎందుకిది? ఆ పరలోక ప్రయాణానికి మన జీవిత కాలములో ఈ 66 పుస్తకాలు ధ్యానిస్తే సరిపోతుంది. కానీ ఇవాళ కూడా చాలామంది మనం ఆలోచన చేస్తే అక్కడ అలాగుంది, ఇక్కడ అలాగుంది, ఇంకో పుస్తకం ఉంది, ఇంకొక అధ్యాయం ఉంది, ఇలాగ రకరకాల బోధలతో ప్రజలను మభ్యపెట్టి మోసము చేసి నాశనానికి నడిపించేస్తూ ఉన్నారండి. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ గ్రంథములో మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం రాచాడు. చివరగా ఈ గ్రంథాన్ని ముగిస్తూ ప్రకటన గ్రంథములో చివరి అధ్యాయము, చివరి పుస్తకం, చివరి వచనాల్లో అసలు దేవుడు ఏమి రాస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే 22వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం ఒకసారి మనం చదివితే, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా అంటున్నాడండి. ఇక్కడ ఈ గ్రంథం మంది మీరు వింటున్నారు కదా, వినే ప్రతివాడికి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? ఎవడు సాక్ష్యం ఇస్తున్నారు? యోహాను గారు రాస్తూ ఉన్నారండి. నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగులు వాడి మీదకి కలుగును. 19 చదువు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల అంటున్నాడండి. అమ్మా ఒకసారి సరిపోద్ది. ఇక్కడ 18వ అధ్యాయంలోనేమో ఏం చెప్పాడైనా, ఈ దీనితో ఏది కలపకూడదు. 19వ అధ్యాయంలో ఏం చెప్పాడైనా, దీనిలో ఏది తీసివేయకూడదు. అంటే మన బ్రతుకుకి ఇది సరిపోతుంది అని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే ఇది ఇచ్చాడండి, అందుకే ఇది ఇచ్చాడు. కాబట్టి దీనిని అనుసరించి ఆలోచించే మన బ్రతకాలి. కానీ మరో పుస్తకం ఉంది, మరొక అధ్యాయం ఉంది, లేదా హెబ్రీలో ఇంకా గ్రంథాలు ఉన్నాయి, లేదా గ్రీకులో ఇంకా ఉన్నాయి, ఇటువంటివి మనము ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ప్రజలను ఇటువంటి బోధలతో బోధకులు ఎంతోమంది మోసం చేస్తూ ఉన్నారండి. లేనివి సృష్టిస్తూ ఉన్నారు, ఉన్న వాటినేమో తీసివేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇశ్రాయేలుకి దేవుడు ఎన్ని ఇచ్చాడమ్మా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలు వాళ్ళకి సరిపోతాయి. ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళకి సరిపోతాయి. ఇవ్వాలంటే ఇంక ఇవ్వగలడు. ఆ 10 సరిపోతాయి రే బాబు అని 10 ఇచ్చాడు. ఆ 10 మించి వాళ్ళకి ఇవ్వలేదండి. 10 మించి వాళ్ళకి ఇవ్వలేదు. మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి యెహోవా వెలుగు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఆ పలక మీద ఎన్ని ఆజ్ఞలు రాసిచ్చాడమ్మా? 10 ఆజ్ఞలు రాసిచ్చినట్లుగా మనకు నిర్గమాకాండంలో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ 10 వాళ్ళకి సరిపోతాయి. ఆ 10 ఇచ్చిన దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తే మనము ఒకసారి మనము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను కదా, మరి ఈ ఆజ్ఞలు చాలా అనుకుంటారేమో, లేదా ఎక్కువైపోతాయి అనుకుంటారేమో. దీనిలో మీరు ఏది తీసివేయకూడదు, ఏది కూడా కలపకూడదు. అంటే అది సరిపోతాయి మీకు కదా. మీరు బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను కదా. ఇప్పుడు అమ్మ మనకు అన్నం పెడుతుంది.
లేదా భార్య అయినా అమ్మ అయినా మనకేం పెడుతుందమ్మా? అన్నం పెడుతుంది. ఎక్కడ? ప్లేట్లో పెట్టినప్పుడు మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసేలేదు తెలియదు కండి, ఆ అన్నము మన కడుపుకు సరిపోతుంది. మళ్ళీ అన్నం వేసుకోం మనం. మళ్ళీ అన్నం వేసుకుంటామా? వదిలేస్తామా? ఎందుకు వేసుకోము? ఎందుకు వదిలేయము? ఎందుకు వదిలేయము? నువ్వు రోజు ఎంత తింటావో నీ తల్లి నీ భార్య నేను ఏం చేస్తుంది? గమనిస్తుంది. నా భర్త కింద సరిపోతుంది, నా భార్య కింద సరిపోతుంది అని చక్కగా అంతే మనకి పెడతాది. దాన్ని మించి మనం విడిచిపెట్టము, దాని మించి మనము మారు అన్నం మళ్ళీ అడగము. సరిపోతుంది. ఎందుకంటే నీ కడుపు, నీ ఆకలి నీ భార్య నీ తల్లి చూసింది. వడ్డించిన ఆవిడికి తెలుసు నువ్వు ఎంత తింటావో కదా. మరి నీ భార్య నీ తల్లికే వడ్డించిన ఎంత తింటావో నీకు తెలుసున్నప్పుడు సృష్టించిన సృష్టికర్త నువ్వు ఎన్నిటినీ చేయగలవో నీకు తెలీదా? తెలుసు. కాబట్టి ఎన్ని ఇవ్వాలో అన్నే ఇచ్చాడు దేవుడు మనకండి. అదే అంటున్నాడు మోషే గారు మాట్లాడుతున్నటువంటి ద్వితీయోపదేశకాండములో, ఇశ్రాయేలారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడు యెహోవా మీకు ఇచ్చిన ఆదేశములో మీరు ఏం చేయాలి తెలుసండి? ఆయన ఎన్ని మాటలైతే ఎన్ని ఆజ్ఞలైతే మీకు ఇచ్చాడో ఇదిగో వాటిని చెయ్యండి. వాటితో మీరు కలపకూడదు, వాటితో మీరు తీయకూడదు కదా. మరి కలపకూడదు తీయకూడదు అన్నప్పుడు ఇశ్రాయేలు బ్రతుకు జీవితంలో ఆ 10 కమిట్మెంట్స్ పదాజ్ఞలనే వాళ్ళు పాటించుకుంటూ వచ్చారు. ఎప్పుడు దేనిని వాళ్ళు కలపలేదు, దేనిని వాళ్ళు తీసివేయలేదండి. దేనిని కలపలేదు, దేనిని తీసివేయలేదు. ఆలోచన చేయండి. కానీ ఈవేళ జ్ఞానం ఎక్కువైపోయింది అనుకుంటున్నారండి. జ్ఞానం ఎవరికి ఎక్కువలేదండి. వెర్రి పట్టింది ప్రజలకు. ఏం పట్టిందండి అమ్మా? దాన్ని అంటాడు వెర్రి అంటాడు బైబిల్లో. ఏమంటాడమ్మా? వెర్రి, పిచ్చి పట్టినోడికి తను చెప్పిందే కరెక్టు, ఇంకెవతలు చెప్పింది కరెక్ట్ కాదు కదా. పచ్చకమ్మలో లోకమందర కనపడుతుంది. అలాగా ఇంకా పుస్తకాలు ఉన్నాయి, ఇంకా గ్రంథాలు ఉన్నాయి. ఎందుకండి మనకు అన్నీ అవసరం అయితే వాటిని మరుగుని పట్టడు దేవుడు, వెలుగులుగా తెస్తాడు కదా. ప్రసంగులు అంటాడు కదా, మరుగున ఉన్నది ప్రతిది కూడా ఏమైందండి అమ్మా? యోబు గ్రంథంలో ఏముంటాడమ్మా? మరుగునున్నది ప్రతిది కూడా ఏం చేస్తాడంట? బయటికి రప్పిస్తాడు, వెలుగు రెగులుగా రప్పిస్తాడు. ఎందుకంటే ఆయన రాసిన గ్రంథము ప్రారంభం నుంచి చివరి వరకు ముగించేసిన పుస్తకాన్ని, ప్రకటన గ్రంథాన్ని. ఇదిగో మీరు దీనిలో కలపకూడదు, దేనిని తీసివేయకూడదు అన్నాడు. అంతే. మనం కలపడం కానీ తీసివేయడం కానీ మనం ఏమీ కూడా ఇంకా చెయ్యకూడదు అని చెప్తున్నాడండి. ఇది మనకే కాదండి, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఈ మాట చెబుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇంకా చూస్తే అదే ద్వితీయోపదేశకాండములో 12వ అధ్యాయం 32లో చూస్తూ అంటాడు ఆయన. 12:32 కూడా చదవండి ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏది కలపకూడదు, దానిలో నుండి ఏది తీసివేయకూడదు. నేను ఏదైతే చేయమన్నాను, ఎలాగైతే బ్రతకమన్నాను, ఎలా జీవించమన్నాను అలాగే నువ్వు జీవించాలి. ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఏది కలిపినా ప్రమాదమే, ఏది తీసివేసినా ప్రమాదమే కదా. మన హాస్పిటల్కి వెళ్ళాం, మనకి రోగం ఉన్నప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు? కొన్ని ట్యాబ్లెట్స్ రాసిచ్చాడు కదా. ఈ మధ్య మనం కూడా పెద్ద తెలివైన వైపున జనం కూడానండి కదా. గూగుల్లో కొట్టేది ఏ ట్యాబ్లెట్ దేనికి వచ్చేస్తుంది, అలా కొట్టేసి వాడేకండి కొంపలు మురిగిపోతుంది తెలుసా. ఇవాళ అదే ఫాలో అవుతారు చాలామంది. ఆ డాక్టరు మన స్టడీ చేసి కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాడు కదా. అవి కొన్ని కాంబినేషన్ ఉంటాయి. కాంబినేషను అంటే కొన్ని రోగాలకు కొన్ని రకాల మందులు కాంబినేషను.
ఆ కాంబినేషను అందరికీ పడవు, అవి కొందరికే పడతాయి. ఆ పడ్డప్పుడు డాక్టర్ ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చాడో, ఏ మందు కలిపేసుకోమన్నాడో అవి మనం కలిపేసుకోవాలి. అంతే తప్ప అది కాకుండా వేరేది మనం కలిపేసుకోవడం ఏమవుతుంది అమ్మా? మీకు బాగా తెలుసు కదా. ఒళ్ళు నొప్పులని వెళ్ళామనుకోండి, ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ రాసినప్పుడు దానికి ఇంకో ట్యాబ్లెట్ రాస్తాడు. ఏం రాస్తాడు ఆయన? కామన్గా గ్యాస్ ట్యాబ్లెట్ రాస్తాడు. ఎందుకు రాస్తాడు గ్యాస్ ట్యాబ్లెట్ అంటే, ఈ ఒళ్ళు నొప్పులు ఈ పెయిన్ కిల్లర్లో పవర్ ఎక్కువ ఉంటుంది. అది కెమికల్స్లో పుట్టించి గ్యాస్ వస్తుంది అనమాట. దాని కాంబినేషన్ గ్యాస్ ఇస్తారు కంపల్సరీ. ఎవరికైనా సరే గ్యాస్ ఇస్తాడు. ఆ రెండు కలిపి వేసుకోవాలి. మనం 2 వరల్డ్ ట్యాబ్లెట్లు వేసుకుని గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకుని ఏమవుతాం? కడుపు బరువు వచ్చేసి అమ్మోయ్ బాబాయ్ అంటాం. అంటే డాక్టర్ స్క్రిప్ట్ ఫాలో అవుతే ఆరోగ్యం ఉంటుంది. ఆ డాక్టర్ చెప్తున్న ఇష్టపడుతున్న వేసుకున్న వాడికి ఏమవుతుంది? రోగాలు ఎక్కువ అవుతాయి, బలహీనత పడిపోతాము. అలాగే దేవుడు చెప్పింది ఫాలో అవుతే నీ ఆత్మ జీవితం వృద్ధి పొందుతుంది, నీ బ్రతుకు పరలోకం వైపు ప్రయాణిస్తుంది. అంతే తప్ప దేవుడు చెప్పిన దానికి ముందు వెళ్ళకూడదు, వెనకకి తగ్గకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు 66 పుస్తకాల ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చాడంటే ఇది సరిపోతుంది. దీనిలోది చేస్తే నీ బ్రతుకు ధన్యమైపోతుంది, దీన్ని నువ్వు పాటిస్తే బ్రతుకు ధన్యమైపోతుంది, సరిపోతుంది. దీన్ని చేయలేము కానండి ఇంకా ఉన్నాయంటాము కదా. ఇష్టమైనవి చేస్తూ ఉంటాం, ఇష్టం లేనివేమో తీసేస్తూ ఉంటాం కదా. మనకు అనుకూలమైన చేస్తూ ఉంటాం, అనుకూలం లేనివేమో తీసేస్తాం. కానీ అన్నీ చేయాలి, అన్నిటిని అనుసరించాలి. నీకు నచ్చిన వాటిని చేసుకుని నచ్చని వాటిని విడిచిపెట్టేయటము కాదండి. చేస్తావని దేవుడిచ్చాడు. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఇవాళ లోకములో ఎంతోమంది అబద్ధ బోధకులు, ఎంతోమంది లోకములో బయలుదేరిపోయారండి. ప్రపంచ ప్రజలను, దేవుని బిడ్డలను మోసము చేస్తూ ఎన్ని విధాలుగా వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. పాడు చేయడం అంటే హత్య చేయడం, వ్యభిచారం చేయడుకోకండి. వాక్యాన్ని తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. గ్రంథములో ఉన్నవి చెప్పడం మానేసి, వాటి అనుసరించకుండా మానేసి, లేనివి ఉన్నవి లేనట్టు కల్పించి పాడు చేస్తూ ఉన్నారు కదా. ఈ లేనివి ఉన్నవి కల్పించినట్టు ఎవడని చెప్పాడు దేవుడు? అబద్ధ బోధకులు. వాళ్ళెవరమ్మా? అబద్ధ బోధకుల వాళ్ళు అబద్ధాన్ని ప్రకటిస్తారు. ఇది నిజము. ఏది? పరిశుద్ధ గ్రంథం నిజము, దీని మాటలు యథార్థమైనవి. ఎంత అంటారు భక్తులు? అయ్యా నీ మాటలు యథార్థమైనవయ్యా అంటూ ఉంటారు. అటువంటి మాటలను ఇవాళ చాలా రకరకాలుగా బోధిస్తున్నారు. స్వప్రయోజనాల కొరకు, స్వార్థాల కొరకు, ఇలాగా రకరకాల పరిస్థితుల కొరకు వాక్యాన్ని ఎలా బోధిస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారండి. చాలా బాధేస్తుందండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాళ్ళ వాక్యాలు విన్నా, వాళ్ళ పాటలు విన్నా, వాళ్ళ సాక్ష్యాలు విన్నా అసలు దేవుడిని ఎంత మరి అవమానపరిచేస్తూ ఉన్నారో అసలు ఏం అర్థం కావట్లేదండి. దేవుడు ఏమి చెప్పాడు, ఎలా చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేమి అసలు ఆలోచన చేయట్లేదు. ఏదో వాక్యము తీరిన విశ్వాసులు చేస్తారంటే అది వేరు. వాక్యము ప్రకటించేవారు కూడా ఎన్ని రకాలుగా వాక్యం చెప్పమంటే జోకులు వేస్తారు, వాక్యం చెప్పమంటే కవింపు మాటలు. ప్రజలు కూడా అవే కావాలండి. వాక్యం చెబితే ఆవిడకి అక్కర్లేదు, ఏం కావాలి? 4 కవింపు మాటలు చెబితే అమ్మో ఆ పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నాడు, 4 నవ్వే మాటలు చెప్తే అమ్మో ఆ పాస్టర్ ఎంత బాగా చెప్తున్నారు. వాక్యం చెప్పేవాడు సమాజం కోరుకుంటలేదండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది ఈ కాలంలోనే కాదండి, ఎప్పుడు? యెషయా గారి కాలంలోనే ప్రారంభమైందంట. ఎప్పుడమ్మా? యెషయా గారి కాలంలోనే. ఎందుకంటే మార్కు సువార్త 7వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు చెబుతూ
నేను ఇంత బోధిస్తున్నా, ఎంత మాట్లాడుచున్నాను, అసలు మీరు మాటలు వినటలేదు, నా మాటకు లోబడటం లేదు, మరి దేవుని ఆజ్ఞలు విసర్జిస్తున్నారు. ఇదిగో మీ గురించి ఇవాళ కాదు, ఎప్పుడో యెషయా గారు ప్రవచించేశారయ్యా అని చెప్తున్నాడండి. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం మీరు చూస్తే 6వ వచనములో అంటాడైనా, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను. ఎవరితో చెప్పినాడైనా? ఏమా ఇక్కడ ఎవరితో చెబుతున్నా తెలుసండి? శాస్త్రులు పరిసయ్యులతో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. శాస్త్రులు పరిసయ్యులతో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమన్నాడమ్మా? అందుకు ఆయన వారితో ఎలా చెప్పాను, ఈ ప్రజలతో నన్ను గణపరచుదు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని నేను చెప్పట్లేదయ్యా, మీరు మా పితరులు అని చెప్తున్నారు కదా. మీ పితరుడైన యెషయా గారు ఎప్పుడో ఈ మాట చెప్పేస్తాడంట. ఎవరు చెప్పారంటమ్మా? యెషయా గారు. 29 యెషయా గ్రంథం 29:13 మీకు ఆ మాట కనపడుతుంది. ఎప్పుడు చెప్పాడమ్మా? యెషయా గారు ఎప్పుడో చెప్పేశాడంట. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా గారు ప్రవచించేశారంట. ఏం ప్రవచించాడంట? ఈ ప్రజలు నన్ను గణపరుస్తారయ్యా, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. ఏంటి? గణపరచడం మామూలే, దేవుని సన్నిధికి రావడం మామూలే, ప్రార్థన చేయటం మామూలే, కానుకలు ఇవ్వటం మామూలే, బైబిల్ చదవటం మామూలే, అన్నీ మామూలే. కానీ తేడా ఎక్కడొచ్చిందంట? తేడా ఎక్కడొచ్చింది? హృదయము దేవునికి వాక్యానికి ఇవ్వటం మానేసి మనుషులు కల్పించిన పద్ధతులకు హృదయాలు ఇస్తారంట. అర్థమైందా? అంటే దేవుడు వాక్యానికి హృదయం ఎవరు? వాక్యాన్ని వినరు వీళ్ళు. మరి ఏమంటారు వీళ్ళు? మానవులు కల్పించిన పద్ధతులు చాలా ఉన్నాయి లోకంలోనండి, చాలా ఉన్నాయి లోకంలో. వాటికి ప్రాధాన్యత ఇస్తారంట. నిజంగా అసలే మొన్న సిలువును పెట్టుకుని ఊరేగుతున్నారు. సిలువు పెట్టుకుని ఊరేగుతున్నారు. వెనకాల చాలా జనం ఉన్నారండి. యవనస్తులేమో దాన్ని లాగుతున్నారు. చక్కగా అందరూ వైట్ బట్టలు వేసుకున్నారు. బాగుంది. పాట ఏం పెట్టే తెలుసండి? ఏం పాట పెట్టి తెలుసండి? వెంకటేశ్వర సుప్రభాతాన్ని యేసుక్రీస్తు సుప్రభాతంగా మార్చారు వాళ్ళు. ఇంకేం దొరకలేదా? అది ఏంటంటే నిజంగా నవ్వాలో ఏడవాలో కొలు తెలుతులేదండి. కింద కూడా అంటాడు, అప్పుడే మా దానికి కాపీ కొట్టేస్తున్నారా, మా వాళ్ళు మాత్రమే కాకుండా మావి కూడా కాపీ కొట్టేస్తున్నారు అన్నాడు. నిజంగా అసలే వెంకటేశ్వర అది మీరు అసలే వింటే అదే కానీ అదే ఆ సుప్రభాతమేనండి. ఏంటి ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, దేవుని భక్తి చేస్తున్నాం అనుకుంటేనే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడున్నారు వీళ్ళు? సమాజం బయట లేరండి, అడవుల్లో లేరు, అరణ్యంలో లేరు, సంఘములో ఉండే సాక్ష్యాన్ని ఎలా పాడు చేస్తుంది అపవాది. సుప్రభాతం పెట్టుకుంటూ వస్తూ ఉన్నారండి. ఈ మధ్యలో సినిమా పాటలు దేవుడి పాటలు కలిపి రకరకాల, ఒకటి కదా రెండు కదండి, ఇలా చాలా మనుషులు కల్పించిన పద్ధతులు. దేవుడు ఎలా చెప్పాడంటే చేయరు కానండి, పాస్టర్ గారు ఇలా చెప్పారంటే ఖచ్చితంగా చేసేస్తారు. ఖచ్చితంగా ఎలాగైపోయింది ప్రపంచం అండి. అదే అన్నాడు శాస్త్రులు పరిసయ్యులు, మీరు మనుషులు కల్పించే పద్ధతుల ప్రకారం వెళ్ళిపోతున్నారయ్యా, కానీ దేవుడి దగ్గర ఉన్నామనుకుంటున్నారు. లేదు, మీరు దేవునికి దూరంగానే ఉన్నారు. మీ హృదయము ఆయనకు దూరముగా, చాలా దూరముగా ఉందన్నాడు. చూడండి, అందుకనండి మీరు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి మనుషులు పారంపర్యమైన ఆజ్ఞను గైకొనుచున్నారు. ఆ మనుషులు పద్ధతులను గైకొనటానికి, మనుషులు పెట్టిన ఆచారాలు గైకొనటానికి వాక్యాన్ని కూడా మీరేం చేస్తారు?
బొత్తిగా నిరాకరిస్తారయ్యా అన్నాడు. నిజమే, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు మహానుభావుడు యేసుక్రీస్తు. ఇవాళ అసలు బైబిలే అక్కర్లేదండి. మనకు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమండి బైబిల్లో ఏమన్నా మాకు వద్దండి, మా పాస్టర్ గారు చెప్పిందే మాకు ఏదమంటున్నాడండి. కాదురా బాబు, ఇలా ఉంది, ఇలా చేయాలంటే ఏమండి బైబిల్ మాకు వద్దండి, బైబిల్ పక్కెట్టండి, మా పాస్టర్ గారు చేయమన్నారు మేము చేస్తాం, మా పాస్టర్ గారు చెప్పిందే మాకేదో. ఏది చెబితే వాళ్ళు చేస్తారంట, బైబిల్ వాళ్ళకి వద్దంట. చూసారా అపవాది ఎంత తెలివిగా ప్రపంచాన్ని మోసం చేస్తుందో. ఎందుకంటే బోధకుడి వేషంలో వచ్చి, అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుల వేషంలో వచ్చి సంఘాలను, సమాజాలను ఎలా మిరింగేస్తుందో క్రైస్తవ ప్రపంచానికి అర్థం కావట్లేదండి. బాప్తిసం తీసేసుకున్నాం, ప్రతిరోజు చర్చికి వెళ్ళిపోతున్నాం, వాక్యాన్ని చదివేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, ప్రార్థన చేస్తాం అనుకుంటున్నారు. లేదు ఏండి, మనము హృదయము ఆయనకి ఇవ్వకపోతే, వాక్యాన్ని వాక్యముగా ఉన్నది ఉన్నట్టుగా మనము ఆలోచించకపోతే చాలా ప్రమాదం. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది, ఈ చెప్పిటింది అలా వింటలేదు. అలా బైబిల్ పక్కకి పెట్టండి, మా పాస్టర్ గారు చెప్పారు అంతే అన్నాడండి. అంటే ప్రపంచంలో అసలు అపవాది తన అబద్ధ బోధకులతో ఎంత పాగా వేసేసింది, ప్రజలను ఎంత భయంకరంగా ముంచేసింది. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఎన్నో సందర్భాలలో దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాం. మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు, కొరింథీయులు రాసిన 2వ పత్రికలో, పౌలు గారు కొరింథీయులు రాసిన 2వ పత్రిక ఒకసారి మనం చూస్తే 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట, మేము దేవుని వాక్యము కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండగా కదా. యెషయా గారు ఏం చేశాడు? ఆయన ప్రవచించాడు. ఏమన్నాడు? రాబో దినాలలో మనుషులు కల్పించిన పద్ధతులు ఆచరించి దేవునిని దూరం అయిపోతారని చెప్పాడు. అదే మాటను యేసుక్రీస్తు వారు యూదులకు చెప్పాడు. ఆయన యూదులతో మాట్లాడాడు. యూదులు చెప్పాడు, అయ్యా ఇదిగో మీ ప్రవక్త, మీ పితరులు ఎప్పుడో ప్రవచించారు, మీరు ఇప్పుడు అదే చేస్తున్నారయ్యా అని చెప్పాడండి. అదేగా పౌలు గారు అన్నాడు చూడండి, అనేకులు ఏం చేస్తున్నారంటమ్మా, వాక్యమును కలిపి చెరిపేస్తూ ఉన్నారంట అండి. వాక్యాన్ని కలిపి చెరిపేస్తూ ఉన్నారు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదు, ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తున్నారండి. చాలా భయంకరమైన దినాలలో మనం ఉన్నాము. నిజంగా ఏంటి, అసలు ఎలాగా ఎన్ని రకాల బోధలు వచ్చేసినాయి, ఎన్ని రకాల ఆచారాలు, ఎన్ని రకాల సిద్ధాంతాలండి. కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆచారాలు చూస్తుంటే భయం వేస్తుందండి. తెలియని అమాయక ప్రజలు ఎంతమంది వెళ్ళిపోతున్నారో తెలుసండి. ఎంతమంది వెళ్ళిపోతున్నారండి. దేవుడు ఒక బోధకుడు నిలబెట్టుకుని వీళ్ళందరినీ, ఈ గొర్రెలన్నిటిని పరలోకానికి నడిపించమన్నాడు. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నవి? జారిపోతున్నవండి. ఎందుకంటే బోధకుడిని అనుసరించి నడుస్తున్నప్పుడు సత్యము ఏదో, అది కరెక్ట్ కాదో తెలియకపోతే, తెలుసుకోకపోతే వెనుకున్న వరకు ఏమైపోతారమ్మా? పడిపోతారు, ఖచ్చితంగా పడిపోతారు. అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటారండి, అనేకులు లోకములో ఉన్నారయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. కలిపి ఏం చేస్తున్నారమ్మా? చెరిపేస్తూ ఉన్నారు. అంటే ఈ వాక్యము ఉన్నట్టుగా కాకుండా లేని వాటిని సృష్టించి ఉన్న వాటిని తీసివేసి కలిపేస్తున్నారు. అప్పుడు విశ్వాస జీవితం చెడిపోతుంది, పరలోక ప్రయాణం పాడైపోతుంది అని పౌలు గారు ఖచ్చితంగా చెబుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, కాబట్టి 66 పుస్తకాలలో దేవుడు మనకిచ్చినటువంటి
ఈ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా మనము అనుసరించి బ్రతకాలి. ఏదో చదివారు కదా ఏంటి? కలిపితే తీసివేస్తే ఏం చెప్పాడైనా? కలిపితే రోగాలు వస్తాయి, తీసివేస్తే జీవవృక్షములో పాలు పంపులు ఉండవు. జీవవృక్షం అంటే పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. కలిపితే అనేకమైన వ్యాధులు రోగాలు వస్తాయి, తీసివేస్తే జీవవృక్షములో అలా పరలోకంలో మీకు ఏముండదు, స్థానం ఉండదని చెబుతున్నాడండి. ఆలోచన చేయండి. అందుకే ఇంకా మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథములో సొలొమోను వారు కూడా చెబుతూ ఒక చక్కటి మాట చెబుతూ ఉంటారండి. సామెతలు గ్రంథం ఒకసారి మనం అందరం కూడా తీస్తే 30వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కటి మాటను దేవుడు చెప్తున్నాడు. చూడండి చూడండి 5 నుంచి చదవండి. దేవుడి మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమియు చార్చకము, ఆయనను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధకుడు అయిపోతావేమో. అంటే దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడినవే, ఇవన్నీ భద్రము చేయబడినవి, ఇవన్నీ ప్రత్యేకింపబడినవి, ఇవన్నీ స్థాపింపబడినవండి. ఈ దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడినవే. కాబట్టి దేవుడు 66 పుస్తకాలలో ఉన్న ఈ మాటలు, ఈ గ్రంథాలు, ఈ జ్ఞానము సరిపోతాదని దేవుడు మనకి ఇచ్చాడంతే. దానిలో నీవేది కూడా కలపకూడదు, తీసివేయకూడదు అన్నాడండి. ఏమన్నా చూడండి, ఏమన్నాడు? ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. ఏంటి? దేవుడి గద్దిస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన చేతిలో పడుట అతి భయంకరం. ఆయన చేతిలో పడుట భయంకరము, అతి భయంకరము. అందుకే ఏమంట తెలుసండి? ఆయన నిన్ను గద్దించునేమో అని చెప్పి ఏమంట చూడండి అమ్మా, అప్పుడు నీవు అబద్ధికుడు అయిపోతావు. ఎప్పుడు అబద్ధికుడు అవుతాడు ఏమ్మా? ఎప్పుడు అబద్ధికుడు అవుతాడు? ఆయన మాటలలో ఏదైనా చేరిస్తే, ఏదైనా తీసివేస్తే అబద్ధికుడు. మనం అనుకున్న ఎంతవరకును అబద్ధం అంటే అబద్ధం ఆడటమే అబద్ధం అనుకుంటున్నాం కదా. అబద్ధం ఆడటమే అబద్ధం అనుకుంటున్నాం. అబద్ధం ఆడకపోయినా మా అబద్ధికులు అయిపోతామండి. ఎలాగా? వాక్యము దిద్దని కలిపినా తీసివేసిన ఏమైపోతాడంట? అబద్ధికుడు. నేను నోటంట ప్రభువా ఎప్పుడు చిన్న అబద్ధం ఆడలేదు. అనిపించాడా? నీ నోటంట నువ్వు అబద్ధం ఆడలేదేమో. నా గ్రంథములో రాయబడిన మాటలు నీ స్వార్థాన కోసం ఉపయోగించుకుని ఎన్ని తీసివేసావు, ఎన్ని కలిపేశావు. వెళ్ళు, సొలొమోను గారి చేత ఏ మాట రాయించానో ఒకసారి చూడు అంటాడంతే. అబద్ధికుడువు కదా. అబద్ధికులకు తండ్రి ఎవరు? అపవాది. అబద్ధికులు జనకుడు కదా. మీరు అబద్ధికులు, మీ తండ్రి యగు అపవాది, వాడి మీ జనకుడు. కాబట్టి నేను నీ తండ్రిని కాదురా బాబు, వెళ్ళిపో. వాడికి విధించిన నరక శిక్షే నీకు విధిస్తున్నాను, వెళ్ళిపో అంటాడంతేనండి. చూసారా? అబద్ధం అంటే మనం మాట్లాడటమే అబద్ధం అనుకుంటున్నాం. కాదు. ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రకటించకపోయినా, ఉన్నది ఉన్నట్టుగా మనం ఆచరించకపోయినా, అనుసరించకపోయినా అయిపోతాంటమ్మా, అబద్ధికులం అయిపోతామంటండి. అందుకే నీవు అబద్ధికుడువు అవుదువు అని ఖచ్చితంగా ఆయన చెబుతున్నాడు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా లోకములో ఎన్నో భయంకరమైన బోధలు వచ్చేస్తున్నాయండి. జ్ఞానం ఎక్కువైపోయింది, మితిమీరిపోయింది ఏండి. బాగా అస్సలే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రకరకాల బోధలు. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా
ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో మన బ్రతుకులను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే చాలా ప్రమాదము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. తెలియకపోతే దేవుడు క్షమిస్తాడేమో కానండి, తెలిసి చేస్తే మాత్రమైనా ఊరుకోడండి. నీకు తెలియక చేసినప్పుడు మరి ఎక్కడికి రావాలి? దేవుణ్ణి సంధికి వచ్చి క్షమాపణ అడగాలండి. ప్రభువా, నాకు తెలియలేదు, చేశాను, నన్ను క్షమించు, ఇక నుంచి నేను చెయ్యను ప్రభువా అని ఆయన సన్నిధులు నువ్వు ప్రాధేయపడినప్పుడండి ఆయనని క్షమిస్తాడు. అలాగని ఆత్మాల ప్రాధేయమని కాదండి. ఆలోచన చేయండి. అందుకే ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథములో 45వ అధ్యాయంలో ఒకసారి 20వ వచనాన్ని ఒకసారి చూస్తే, అమ్మా, తెలియక విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తం చేయుటకై జడమందు అలాగ చేయబడి. ఇక్కడ చూస్తే తెలియక తప్పిపోయిన వాడి విడిపించటానికి పాత నిబంధన గ్రంథములో ఏముందంటమ్మా? ప్రాయశ్చిత్తం చేయాలి. వాళ్ళ పాపానికి పరిహారం. ఏంటా పరిహారము? బలివ్వాలి కదా, బలివ్వాలి. ఏవైతే దేవుడు పెట్టాడో అవన్నీ వాళ్ళు చేయాలి. ఎప్పుడు? తెలియక చేసినప్పుడు. ఇది ఎవరికి ఇచ్చాడు? ఇది ఇశ్రాయేలుకి ఇచ్చాడు, మనకు కాదండి. ఈ మాటను చూసి ఇవాళ కూడా చాలామంది తెలియక మేము చేశామండి, దేవుడికి కానుకిస్తే సరిపోతుంది అనుకుంటున్నారండి. దేవుడికి చేస్తే కానుక సరిపోద్దా ఏండి? తెలియక తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం. ఇప్పుడు ఆ తప్పును క్షమించమని దేవుని సన్నిధికి కానుకిస్తే సరిపోతుందా? చాలదు. ఇప్పుడు వాళ్ళ బలిచ్చి ప్రాయశ్చిత్తం పొందారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి పశ్చాత్తాపడాలి. అప్పుడు ప్రాయశ్చిత్తము కదా. పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? మనము దుఃఖపడాలి, హృదయము దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి, మనోవేదన పడి ఆయన సన్నిధిలో మనం ప్రాధేయపడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, తెలుసు తెలియక చేశాను నాయన, నన్ను క్షమించు, తెలియక చేశాను, క్షమించండి ఆయన. మరలా అటువైపు నేను చూడకుండా, అటువైపు నేను వెళ్ళకుండా, ఇదిగో నీ గ్రంథములో ఉన్నది ఉన్నట్టు చేయడానికి నాకు శక్తిని, ఈ జ్ఞానాన్ని ఆయన సన్నిధులు మన ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమిస్తాడండి. అంతే తప్ప మనము ఆయన సన్నిధిలో మోకరించకుండా, ప్రార్థించకుండా నీకు తెలిసిన జ్ఞానమే గొప్పదని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఊరుకోడండి. ఎందుకంటే రేపొద్దున్న అన్యులు, దేవుడంటే ఎరగని వారు బోలు మంది దేవుని దగ్గర ఏం నిలబడతారు. నిలబడినప్పుడు వాళ్ళు చేశారు, మేము చేస్తామయ్య, మాకు తెలియదు అంటే కుదురుతుందండి? కుదరదు. ఎంతమంది ప్రవక్తలు ప్రకటించారు, ఎంతమంది బోధకులు పంపించాను, ఎక్కడ చూస్తున్నా నా మాటలు వినబడుతూనే ఉన్నాయి కదా. వినబడినప్పుడు ఎందుకు ఆలకించలేదు, వినబడ్డడు ఎందుకు వినలేదు అని దేవుడు అడుగుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. నిజంగా మేము చెప్పే ప్రసంగాలు మీరు వింటున్నారో తెలియదు కానండి, బయట చింతలగోరు, తోకులపూడి ఫాలు, మన తోకులపూడి ఎంతమంది ఉంటారో తెలుసండి. వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటారు నన్ను, ఇలా బాగా చెప్పారండి మీరు. మేము చెప్పే ప్రసంగాలు ప్రతి వారం ఎవరైనా వచ్చారు మన చర్చికి, ఇవాళ కొత్తలు వచ్చారు ఎవరండి అడుగుతారు వాళ్ళు. ఇవాళ కొత్తలు వచ్చారు, మీ సంఘం ఎవరు చెప్పారు వాక్యం అండి అడుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎలాగ ఆలకిస్తున్నారో తెలుసా? పాలనంట కొంతమంది బిల్డింగ్లు ఎక్కేస్తారు శుక్రవారం. ఎందుకు? వాక్యాన్ని వినటానికి. ఇంటికొన మీరు మాత్రము అస్సలే పండగ వస్తే సెలవు, ఆదివారం వస్తే సెలవు, శుక్రవారం వస్తే సెలవు.
చూసారా ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు, చక్కగా పైకెక్కి వాళ్ళు వింటున్నారంట, వాళ్ళు వింటున్నారు. వాళ్ళు మన క్రిస్మస్కి వెళ్ళాం, వెళ్తేనే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట, ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఇలాగ వాక్యం చెప్తారంటే చక్కగా వినపడుతుందని మాట్లాడుకుంటున్నారంట. నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను, తర్వాత వచ్చినాడు చూడలేదు, నుంచున్నాగానే చూసి అయ్యారు మీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి, మీ చర్చిలో మాటలు చక్కగా వినపడతాయండి, ఇక్కడ శుక్రవారం మా క్రిస్మస్ అండి, మీ మాటలు వినటానికి లేదన్నారు వాళ్ళు. శుక్రవారం వాళ్ళు క్రిస్మస్, ఇక్కడ శుక్రవారం అండి మీ మాటలు వినటానికి లేదండి మాకు అన్నారు వాళ్ళు. అంజులు అనుకుంటున్నాం, లోకములో ప్రకటింపబడలేదు అనుకుంటున్నాం, కానీ వాక్యం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో, ఎన్ని కుటుంబాలను దర్శిస్తుందో, ఎన్ని గృహాలను దర్శిస్తుందో నీకు తెలియట్లేదు. మీరు అనుకుంటున్నావు మేము వచ్చాం, మేమనుకుంటున్నారు. ఇది రాని వాళ్ళు బోలు మంది దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యము రాబో దినాల్లో కరువైపోతుంది, దొరకదు. ఇప్పటికే చర్చిల్లోకి వెళ్తున్నారు, గొడవలు చేస్తున్నారు, ఆరాధన చేయనివ్వట్లేదు, చర్చిలు కూల్చేస్తున్నారు, పాస్టర్లను తరిమిస్తున్నారు, ఆరాధన చేయడానికి వీలు లేదు అంటున్నారండి. చాలా భయంకరమైన రోజుల్లో, భయంకరమైన దినాలలో మనం ఉన్నాము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తెలియక చేసినప్పుడు వాడు ఏం చేయాలమ్మా? పశ్చాత్తాపడాలి. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నువ్వు పశ్చాత్తత పడకుండా, తప్పుని ఒప్పుకోకుండా, తప్పును కప్పుపుచ్చుకున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షకు అర్హులైపోతాం. శిక్ష అంటే ఏదో ఈ లోకంలో రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇవి కాదండి. ఈ రోగాల బాధలు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటవి. ఇవన్నీ గాలివాన లాంటివి. ఇవన్నీ ఎటువంటి అమ్మా? గాలివాన వచ్చి ఎంతసేపు ఉంటుంది? 1 గంట 2 గంటలు గట్టి కూడా వెళ్ళిపోద్ది అంతే ఏండి. అన్నీ ఎగిరిపోతాయి. ఏం చేసుకుంటాం? అన్నీ తెచ్చుకుని మళ్ళా పెట్టుకుంటాం. ఇప్పుడైతే బిల్డింగ్లు వచ్చేసినాయి. అప్పుడైతే గాలివాన వచ్చేస్తే ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి మీద పడింది. మరి ఆకు నాదులని తెచ్చుకునే వాళ్ళు అప్పుడు, తాటికలు ఉన్నప్పుడు ఆకులు ఎగిరిపోయి ఈ ఆకు నాది తెచ్చుకునేవారు, అప్పుడు ఏరుకునేవారు. అవన్నీ తెచ్చుకుని మళ్ళీ ఇంటిని ఏం చేసుకున్నప్పుడు సరి చేసుకునేవాళ్ళు. రోగాలు వచ్చిన, బాధలు వచ్చిన గాలివాన లాంటివి. అవి సర్దేసుకుంటాం, సర్దుకుపోతూ ఉంటాయి. కానీ నరకం అనే భయంకరమైన శిక్ష నుంచి మాత్రం ఎవరు మనలను తప్పించలేరు. దాన్ని సృష్టించిన సృష్టికర్త కూడా మనలను తప్పించడు. ఎందుకు తప్పించడు? ఎందుకంటే ఆయన న్యాయము తప్పనివాడు కనుక. అందరికి ఒకటే న్యాయము. ఆయన తప్పించచ్చు, తప్పించడు అయినా, ఎందుకంటే న్యాయకర్త అయినా, న్యాయము తప్పనివాడు, అన్యాయము చెయ్యనివాడు, అన్యాయస్తుడు కాడు. ఇలాగా దేవుడి గురించి ఎన్నో మాటలు ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన, ప్రాయశ్చిత్తం పడాలి, మనం పశ్చాత్తాపడాలి. అందుకే మనము దుఃఖాన్ని పొందాలి. ఎప్పుడు కొనండి దేవుని సందులో పాపానికి దుఃఖాన్ని పొందాలి. చేసిన పొరపాటు కూడా దుఃఖాన్ని పొందాలి. ఏంటి? దుఃఖపడి వారు ధన్యులు అంటే ఏ దుఃఖమో? కుటుంబం కోసము, పని కోసము, బలహీనత కోసం దుఃఖం కాదండి. దేవుని కోసము నువ్వు ఎన్నో వ్యాధులు అనిపించాలి. నిందలు, బాధలు, వ్యాధులు, కష్టాలు, ఇటువంటి అన్నీ వచ్చినప్పుడండి దేవుని కోసము నువ్వు ఆ దుఃఖాన్ని ఎంతైతే భరిస్తావో, ఎంతైతే బాధపడతావో దేవుని కోసము, అప్పుడు దేవుని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు కదా. లాజరు అబ్రహాము రొమ్ముని ఎందుకు అనుకున్నాడు? లాజరు అబ్రహాముని ఎందుకు అనుకున్నాడు తెలుసండి? అబ్రహాము లాజరును వాదాడుస్తూ ఉన్నాడు. మీ పిల్లలు ఏడిచినప్పుడు ఏం చేస్తారు? మీరు హృదయాన్ని అద్దుకొని వాదాడుస్తారు కదా. ఎవరన్నా బాధపడి ఏం చేస్తారు? గమ్ముని హక్కుని కౌలించి ఏం చేస్తారు? బాధపడి ఇక్కడ వాదాడుస్తారండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే లాజరు ఎందుకంటే ఎన్నో బాధలు అనిపించాడు, ఎన్నో కష్టాలు అనిపించాడు, ఎన్నో శ్రమలు అనిపించాడు. మహానుభావుడు అండి. అందుకును అబ్రహాం ఏం చేస్తాడండి? వాదారుస్తూ ఉన్నాడు. ధనవంతుడు సుఖపడ్డాడు. లాజరును చూసి నవ్వాడు, లాజరును చూసి ఎగతాళి చేశాడు, లాజరును చూసి ఇకిలిబాటులు చేశాడు. ఏమైపోయాడు ఇప్పుడు?
నరకం, బాధ, కష్టం, తీరని వ్యాధండి. ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలుగా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు అన్నారు, బోధకుడి గురించి మాట్లాడుతూ శాస్త్రులు పరిచయాల గురించి మాట్లాడుతూ వచ్చారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే, 23వ అధ్యాయంలో చూస్తే ఒకసారి 2వ వచనం చూడండి. ఒకటి నుంచి చదువు. అప్పుడు ఏ జనసమూహంతో తన శిష్యులు తనతో ఇట్లా, నేను శాస్త్రులను పరిచయులను మోసే పీఠమందు కూర్చుండురు వారు కనుక వారు మీతో చెప్పే వాటన్నిటినీ అనుసరించి గైకొనిడి, అయినను వారి కీలు చప్పున చెయ్యకుడి. వారు చెప్పుతురే కానీ చెయ్యరు. మోయ సఖ్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషులు భుజం మీద వారు పెట్టుతురే కానీ బ్రేలుతోనైనను వాటిని కదల్చబడరు అన్నాడండి. శాస్త్రులు పరిచయులు మాట వినండి, చెప్పిన వాక్యాన్ని వినండి, కానీ వారి క్రియలు ఎలాగుంటాయంట? వాళ్ళు చెప్పుతారు కానీ వాళ్ళు చెయ్యరు. జాగ్రత్త. ఇవాళ ఏంటి, ప్రజల మీద, బోధకుల మీద ఎన్నో ఉద్దేశ బోధకులు అనగానండి, వారి జీవితములో దేవుని కోసం చేసే బోధకులు ఎంతమంది ఉంటారు? ఆలోచన చేయండి. నిజంగా అసలు పరిచర్య అంటే, బోధ అంటే దేవుడు ఎన్నో చెప్పాడండి, ఎన్నో విధాలుగా ఉందండి. ఇవాళ మనం ఆలోచన చేస్తే ఎక్కడ చూస్తున్నా విశ్వాసులు పాడైపోతున్నారంటే, తప్పుదవ పడుతూ ఉన్నారంటే చాలామంది, చాలా సందర్భాలునండి వాళ్ళు చెబుతారు కానీ బోధకులు చేయరు. మనం ఏ మాట మాట్లాడుతున్నాము, ఏ బోధ చేస్తున్నాము, అది మన జీవితంలో ఎలాగుందో మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా పరిశీలించుకోవాలి. మీరు పాట పాడుతున్నారా? పాట పాడినప్పుడైనా సరే అండి, ఈ పాట పాడుతున్నాను కదా, ఈ పాట నా జీవితంలో ఏముంది, నా బ్రతుకులు ఏముంది, ఆ పాట మన జీవితానికి ఆస్వాదించుకోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ప్రతీది కూడా మన జీవితానికి, మన బ్రతుకుకి ఆస్వాదించుకోవాలి. అప్పుడే ఆ వాక్యం నీ వంట పడుతుంది. పాటే కదా పాడేసేయాలనుకుంటే ఉపకారం లేదు, ప్రార్థనే కదా చేసుకుంటే ఉపకారం లేదు, వినేసినట్టు ఉపకారం లేదు, ప్రసంగం చేసాడంటే ఉపకారం లేదండి. మనం వినాలి, మనం నేర్చుకోవాలి. పాట పాడినప్పుడు ఆ పాటలో భావం హృదయాలను ఎత్తుకోవాలండి. మనలో ఉన్న లోటుపాలు సరిచేయాలి, మన బ్రతుకుని సరిచేయాలి. ఈ దేవుడు ఎందుకే ఈ 66 పుస్తకాలు ఇచ్చాడు? నీ బ్రతుకు సరి చేసుకొని మహాలోకానికి వచ్చేయాలి. సంవత్సరాలు అయిపోతున్నాయి, 25 అయిపోయింది, 26 మన కళ్ళ ముందుంది. 26 ఎంతమంది అరిగడతారో? ఇంకెన్ని రోజులు 26 అమ్మా? ఇంకెన్ని రోజులు ఉంది? 3 రోజులు. ఈ 3 రోజులు గ్యారంటీగా మేము అడిగడతామని వాళ్ళు ఉన్నారంటారా? 3 రోజులకి గ్యారంటీ లేదా? 3 రోజులు కాదు కదా, 3 గంటలు కూడా గ్యారంటీ లేదు మనకు. అయినా మరి దేవుని కోసం బ్రతకగలుగుతున్నామా? ఆలోచన చేయండి. రోజులు గడిచిపోతున్న, తరాలు వెళ్ళిపోతున్నాయి. బ్రతుకు మారకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే చాలా ప్రమాదము. అందుకే తిమోతికి చెబుతూ పౌలు గారు అంటుండేమండి, శాస్త్రులు పరిచయం గురించి మనం తెలుసుకున్నాం. తిమోతికి చెబుతూ పౌలు గారు, ఓ తిమోతి అని చెబుతూ, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 20-21 చూడండి ఒకసారి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమైన అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదం దూరముగా ఉండము. ఆ విషయములో ప్రవీణులైన కొందరిని విశ్వాసం నుండి తప్పిపోయిరి. కృపకు మీరు తోడయ్యుండుగాక. ఇక్కడ తిమోతి చెప్తున్నాడు, ఓ తిమోతి, ఏదైతే నీకు అప్పగింపబడిందో దాన్ని నువ్వు కాపాడాలి కదా. ఈ 66 పుస్తకాలు ఈ బైబిల్ దేవుడు ఇచ్చాడు. దీన్ని కాపాడుకుంటే సరిపోద్ది. మనం దీన్ని జాగ్రత్తగా చదువుకుంటే సరిపోద్ది. దీన్ని జాగ్రత్తగా వింటే సరిపోతుంది. దీన్ని జాగ్రత్తగా మనం ఆలకిస్తే, అనుసరిస్తే సరిపోతుంది. దీనిని మించి మనం బయటికి వెళ్ళక్కర్లేదు. ఇది కాదని మరొక లోపలికి
తేవక్కర్లేదు. అదే తిమోతి, నీకప్పగింపబడదా నీవు కాపాడు, సరిపోతుంది అన్నాడండి. మనము కూడా మనకు అప్పగింపబడిందని కాపాడుకోవాలి. అదే విపరీతమైన వాదములకు, వట్టి మాటలకు, జ్ఞానములు చెప్పబడిన ప్రతి ఉపదేశానికి నువ్వు చెయ్యొద్దు అన్నాడండి. ఆలోచన చేయండి. ఏంటి వట్టి మాటలు లోపల బోల్డ్ ఉంటాయండి, బోల్డ్ ఉంటాయి వట్టి మాటలు, పనికిరాని మాటలు. వాటన్నిటికీ మనం చెవియొగ్గకూడదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, వాక్యం ఏమి చెప్తుంది, దైవశాస్త్రం ఏం చెప్తుంది, వీటిని ఆలోచిస్తే సరిపోద్దండి. వీటిని ఆలోచించి సరిపోతుంది. ఏంటి 100 మాటలు మనిషిని మార్చవండి. ఒక్క మాట ఏ మనిషినైనా మారుస్తుంది. ఏదో ఒక మాట హృదయాన్ని తాకినప్పుడు ఆ ఒక్క మాట బ్రతుకుని మార్చేస్తుంది. ఒక్క మాట బ్రతుకుని మార్చేస్తుంది. కాబట్టి 66 పుస్తకాలు జ్ఞానం సరిపోదు బ్రతుకు మారడానికి, పరలోకి వెళ్ళడానికి. మరో పుస్తకాలు, మరో గ్రంథాలు, మరో ధర్మశాస్త్రం మనకి అవసరం లేదండి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి. తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు. అలాగే దేవుడు మనకు అప్పగింపబడిన మన విశ్వాస జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీని నుంచి మనం బయటికి వెళ్ళక్కర్లేదు, దీని నుంచి దీనిని తీసివేయక్కర్లేదు. ఇందులో ఉన్నది ఉన్నట్టుగా అనుసరిస్తే మనకు సరిపోతుందండి. యేసు క్రీస్తు ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళండమ్మా? నిత్య జీవం వెళ్ళాలి. ఓకే, వెళ్ళిపోదు. కానీ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, పాటిస్తున్నావా? అన్నీ పాటించేస్తున్నాను ఆయన, అన్నీ పాటించేస్తున్నాను, అన్నీ మంచిదే. ఓకే, నిత్యం ఇచ్చాడా? ఇవ్వలేదు. నాయన అన్నీ పాటించావు కదా, తల్లిదండ్రుల సన్మానించావు, దేవుడికి అంగీకరించావు. ఏంటి ఇలాగ ఆ పదాజ్ఞలు కదా ఇవన్నీ, నేను ఇవన్నీ పొరుగువాడిని, ఇవన్నీ ప్రేమించావు, బాగానుంది. నీళ్ళు ఇంకోటి కొద్ది ఉంది నాయన. ఏంటది? నీ ఆస్తి అమ్మేసి బెదరికి వచ్చి రాబాయి అన్నాడు. అతను చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తప్పిపోయాడండి, తప్పిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఎందుకు ఇవన్నీ ఇచ్చాడంటే మనము మారాలి, మన బ్రతుకు మారాలి. వీళ్ళందరూ జీవితాలు ఎందుకు రాశాడంటే, ఇదిగో వీళ్ళు ఎలా తప్పిపోయారు, వీళ్ళు ఎలా విశ్వాసంతో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ పొరపాటు చేశారు, వీళ్ళు ఇక్కడేమో సరిదిద్దుకున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే వాటిని అనుసరించి మన బ్రతుకును మార్చుకోవాలని ఈ 66 పుస్తకాలు ఇంత చరిత్ర ఇచ్చాడు. లేకపోతే ఇంత కూడా అక్కర్లేదు మనకి, ఇంత కూడా మనకి అక్కర్లేదండి. ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలే వాళ్ళు పాటించలేకపోయినప్పుడు పెంచాలా తగ్గించాలా? అమ్మా, 10 ఆజ్ఞలు పాటించలేనప్పుడు పెంచాలా తగ్గించాలా? తగ్గించాలి కదా. అని మనకి ఎన్ని ఇవ్వాలి? 5 ఇవ్వాలి. మనకి ఎన్ని ఇచ్చాడు కొత్త నిబంధనలు? అమ్మా, ధర్మశాస్త్రం అంతా ఒక్క ఆజ్ఞలో ఉందంట. ఏంటది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ ఒక్క ఆజ్ఞలో ఉందయ్యా, సరిపోద్ది అన్నాడండి. ఒక్కదాంట్లో ధర్మశాస్త్రం అంతా ఉందంట. మనం ఎలాగున్నాం లోకంలో? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవారు కూడా ద్వేషించేవారుగా ఉన్నామా? చూడండి, చాలా డిఫరెంట్. నిజంగా బైబిల్లో దేవుడు చాలా గొప్ప జ్ఞానాన్ని రాస్తాడండి, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే యాకోబు గారు రాస్తూ ఒక చక్కటి మాట రాస్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ ఒకసారి, 2:11 ఒకసారి. ఎవడైనడు ధర్మశాస్త్రమంతని గైకొని ఒక ఆజ్ఞ తప్పిపోని అలా ఆజ్ఞ అన్నిటి విషయములు అపరాధిగా ఎంచబడును అన్నాడు. చూడండి, ఎవడైనా సరే ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చేశాడంట? పాటించాడు. ఒక్క ఆజ్ఞ తప్పిపోయాడంట. అప్పుడు ఏమైపోతాడు? అపరాధిగా ఎంచబడతాడు. మనము కూడా బైబిల్లో దేవుడు చెప్పేటువంటి 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి, జాగ్రత్తగా అనుసరించాలి. ఇష్టమైనవి చేయటము, కష్టమైనవి విడిచేయడము కాదండి. చక్కగా మనల్ని మనం బ్రతికించుకుంటూ, మన కుటుంబాల కొరకు మనం పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ దేవుని కొరకు మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి.
చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అందుకే ధర్మశాస్త్రం అంతా పాటించేసి ఒక్క దానిలో తప్పిపోతే ఏమైపోతాడంటమ్మా? ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్లే. బ్రతికంతా జీవితం అంతా దేవుని కోసం బ్రతికేసి చివరి దినాల్లో మనం తప్పిపోయామని ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అందుకే ప్రారంభము వచ్చిన వాడు ధన్యుడు అనలేదండి, అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. అంతం వరకు సహించాలి, కడ వరకు సహించాలి, వారు ధన్యులు. కడ వరకు క్రైస్తవ జీవితం అంటే ప్రారంభం కాదండి. ప్రారంభం చిన్నది, అంతము గొప్పదండి. అంతం పెద్దది, అంతం గొప్పది. ప్రారంభం చిన్నదే, అంతము చాలా గొప్పదండి. అంతం వరకు సహించిన వాడు ధన్యుడు. అంతం వరకు సహించటానికి భక్తుల జీవితాలను సాదృశ్యంగా ఇవ్వడానికి దేవుడి గ్రంథాలు ఇచ్చాడు నీకు. యోబు ఎంతవరకు సహించాడు, దావీదు ఎంతవరకు సహించాడు, మోషే గారు ఎంతవరకు సహించాడు. ఇలాగ ఎంతోమంది భక్తుల జీవితాలు ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు. ఇది సరిపోతుంది, దీన్ని మించి నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు, దీన్ని ఏది కూడా తీసివేయవలసిన పని మనకు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అందుకే చూడండి, ఎనిమిది అదే జీవించండి. మెట్టుకు నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించును లేఖనములో ఉన్నట్టుగా ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించిన వారు అగుదురు కదా అన్నాడండి. మెట్టుకు ఏగించాడమ్మా, ఏగించాడంట. నిన్ను వలె నిన్ను పొరుగు వారిని ప్రేమించుమని ఆజ్ఞ ఇచ్చాను కదా, ఇది మీరు చేస్తే మీ ప్రవర్తన ఎలా ఉంటుందంట? బాగుగానే ఉంటుందయ్యా అంటున్నాడండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఇంకా చూడండి, మీరు పక్షపాతం గలవారే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చెయ్యవారగుతారు. మీలో పక్షపాతం ఉంటే ఏమైపోతారంట? ధర్మశాస్త్రం వలన అపరాధులు తీర్చబడి పాపము చేయవారైపోతారంటండి. పాపము చిన్నదా పెద్దదా? 3 అక్షరాలు అంతే. అది ఎంత ప్రమాదకరం తెలుసండి? విషానికంటే ప్రమాదకరమైనది అది పాపము. ఎందుకంటే దేవుడికి మనకు అడ్డుగోడ అదే, పరలోకానికి ఆటంకం అదే, భక్తి జీవితాన్ని పాడు చేసేది అదే, విశ్వాస జీవితాన్ని నాశనం చేసేది అదే. క్రైస్తవ జీవితంలో పరలోకం వెళ్లకుండా అడ్డుకునేది ఆ పాపమే. ఆ దాని గురించి దేవుడు ఇన్ని మాటలు చెబుతున్నాడండి. ఇన్ని రకాలతో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి, తెలియక చేసిన పాపాన్ని నువ్వు పశ్చాత్తాపడి దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేస్తే ఊరుకోడండి. ఎబ్రి పత్రిక తెలుసు కదా మీకు, మనం 2 సార్లు చదువుతుంటాం. 6:4 వచనాలు చూస్తాడు అంటాడండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసిన ఎడల అట్టివారు పరిశుద్ధాత్మలో పాలివారయ్యుండి దివ్యవాక్యం రాబో సంగతులను అనుభవించిన తర్వాత తప్పిపోతే అటువంటి వారిని నూతన పరుషుట అసాధ్యమండి. ఇవాళ ఎంతోమంది దైవ సేవకులండి దేవుని కొరకు చక్కగా బ్రతికి దేవుని ఆలోచనలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అభివృద్ధించి సత్య సువార్త కోసం ఎంతో కష్టపడ్డారండి. సత్యాన్ని స్థాపించడంలో ఎన్నో విధాలుగా బాధలు, నిందలు, అవమానాలు ఎన్నో భరించి అటువంటి వారు కూడా ఇప్పుడు తప్పిపోతున్నారండి చాలామంది అండి. మేము చూస్తున్నప్పుడు అనుకుంటాం దాసులు మేమండి, నిజంగా బాధపడుతున్న వాళ్ళు చూసి ఏంటండి ఇలాగైపోయారండి. నిజంగా ఒకప్పుడు చాలా దేవుని కోసం కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారండి. ఈవేళ ఉన్నది లేనిది ఉన్నది కల్పించేసి ఏమైపోతున్నారు? వాళ్ళు తప్పిపోతున్నారు. అందుకని ఏమడమ్మా, ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? తీర్చమని అపవాద పాపము వచ్చేది. పాపం ఏం చేస్తుందంటే మనల్ని పరలోకం వెళ్లకుండా ఆపేస్తుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారండి. మీకు ఎందుకు ఈ వాక్యం చెప్పండి అంటే, ఈ మధ్యకాలంలో చాలామంది బయలుదేరారు. ఏమని తెలుసండి? ఈ బైబిల్లో లేదంట, వారి దగ్గర ఉన్న బైబిల్లో ఉందంట. అందుకే చెప్తే మీరు మోసపోకుండా ఉండాలని. ఇందులో లేనిదంట వారి దగ్గర ఉందంట. ఏముండదు. ఇది తప్ప మరొకటి లేదు. ఇదే ప్రామాణిక గ్రంథము, ఇదే పరిశుద్ధ గ్రంథము,
ఇదే మొదటి చివరి గ్రంథము, ఇదే ఆది అంతము, ఇది సరిపోద్దని దేవుడు మనకి ఇచ్చాడు. అంతే తప్ప మీ గ్రంథంలో లేదండి, హెబ్రీయులు ఇలాగ ఉందండి, లేదా గ్రీకులు ఇలాగ ఉందండి, లేదా మా బైబిల్ ఇలాగ ఉందంటారు. అవేమీ నమ్మొద్దు, మోసపోవద్దండి. ఈ మధ్యన కొత్త కొత్త బోధకులు తయారయ్యారండి. ఎందుకంటే అపవాది సైన్యము ప్రజలను పాడు చేయడం, విశ్వాసం తొలగించడమే వారి పని. వారికి తెలియదు, చేస్తున్న తప్పని వారికి తెలియదు. ఎందుకంటే వారి మనత్రం ఏమైపోయినాయి, మూసుకుపోయి. తప్పు చేసేవాడికి తప్పు అని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అమ్మ? ఎప్పుడు తెలుస్తుంది? లాస్ట్లో తెలుస్తుంది. అప్పుడు అయిపోద్ది, ఇంకేముండదండి. చాలా భయంకర పరిస్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయండి. పాపం అనేదండి క్యాన్సర్ వ్యాధి లాంటిది. పాపం అనేది క్యాన్సర్ వ్యాధి లాంటిది. క్యాన్సర్ వ్యాధి శరీరం అంతా వ్యాపించాలి కానీ బయటకు పడదు. పాపం అనేది కూడానండి మరణానికి మనం తీసుకుపోయే వరకు అది మనకి తెలియదు. అప్పుడు గుండులు బాదుకున్న పరిగెత్తిన ఉపకారం లేదు, సమయం అయిపోతుంది. ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఈ గ్రంథమే ప్రామాణిక గ్రంథం, ఇదే పరిపూర్ణ గ్రంథం, ఇదే పరిశుద్ధ గ్రంథము. దీనిని మించిన గ్రంథము మరొకటి మన దగ్గర లేదు, వద్దు. ఇదే ప్రాముఖ్యమైనది. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం.